హలో అండి, అందరికి నమస్తే. మీకు విషయం చెప్పాలి. మన బెజవాడలో అయితే ఇప్పుడు వందే భారత్ ట్రైన్ పక్కన అయితేనే ఉన్నాను. మరి వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కాలని ఎప్పటి నుంచో ఆశ ఉంది. బట్ ఇప్పుడైతే ఛాన్స్ లేదు. ఎందుకంటే మరి బెజవాడ రైల్వే స్టేషన్ రాగానే నాకు వందే భారత్ కనపడింది. ఒకసారి వందే భారత్ చూసి మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చాను. ఒకసారి వందే భారత్ మొత్తం నీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. మరి వందే భారత్ ట్రైన్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో దాన్ని అయితే తయారు చేశారు. మరి ఒకసారి ఈ వందే భారత్ ట్రైన్ ఎలా ఉందో చూపిస్తారండి. ఇది చూస్తారు కదా, ఇదే వందే భారత్ ట్రైన్ డ్రైవర్స్ అనమాట. లోపల ఉన్నాడుగా లోకో పైలట్. మరి మీరైతే చూస్తున్నారు కదా, లోపలైతే లోకో పైలట్ ఉన్నాడు. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు వీళ్ళందరూ కలిసి వందే భారత్ పక్కన ఫోటో దిగాలని చెప్పేసి ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ వందే భారత్ ఉంది కదా, ఈ వందే భారత్ ట్రైన్ అనేది ఎన్ని కోచ్లు ఉందో ఒకసారి కౌంట్ చేద్దాం రండి. మరి అయితే ఈ వందే భారత్ ట్రైన్ ఉంది కదా, ఈ వందే భారత్ ట్రైన్ ఎన్ని కోచ్లు ఉందో ఒకసారి కౌంట్ చేద్దాం రండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నంబర్ 1 చూడండి, ఫస్ట్ కోచ్. తర్వాత ఇదైతే సెకండ్ కోచ్. పర్లేదు, ఇక్కడ బయట నుంచి చూస్తేనే చాలా బాగుంది కోచ్ అనేది. మొత్తం లోపల కూర్చోడానికి పడుకోవడానికి ఉందో లేదో తెలియదు, బట్ కూర్చోడానికి అయితే సీట్లు చాలా కంఫర్ట్గా బాగుంటాయి. ఇది సెకండ్ కోచ్. తర్వాత వచ్చేసి ఇప్పుడు థర్డ్ కోచ్కి అయితే వచ్చాం. ఇది థర్డ్ కోచ్. మరి చూసారు కదా, ఇప్పుడు మూడో కోచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు 4వ కోచ్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, 4వ కోచ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. దాదాపు ఈ కోచ్లో సీటింగ్ ఎంత ఉందో నాకు తెలియదు. నియర్లీ ఒక కోచ్లో వచ్చేసి ఇందులోనే ఒక 100 మెంబర్స్ పడతారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 4th కోచ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు 5th కోచ్. ఇప్పుడు ఇది 5వ కోచ్. 1 2 3 4 5 6 ఓకే, 1 రోలో 5 సీటింగ్ ఉంది. అలా ఎన్ని రోస్ ఉన్నాయో 1 2 3 4 చాలా రోస్ ఉన్నాయి, కౌంట్ చేయలేము. 5th కోచ్ అయిపోయింది. తర్వాత మరి మీకు విషయం చెప్తాను, స్క్రీన్ పైన ఒకసారి చూడండి. మరి ఏంటంటే ఈ వందే భారత్ అనేది మొత్తం 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. అదేంటంటే నెంబర్ 1 వచ్చేసి 8 కోచెస్ ఉన్న వందే భారత్, తర్వాత 16 కోచెస్ ఉన్న వందే భారత్, ఆ తర్వాత 20 కోచెస్ ఉన్న వందే భారత్. ఒకసారి మీరు కనుక చూసినట్టయితే అక్కడ నేను జూమ్ చేస్తాను చూడండి. 8 16 ఆర్ 20 కోచెస్ ఉంది కదా. మరి ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ అనేది నేను గూగుల్ నుంచి అయితే సేకరించాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కనుక వర్తి అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి. ఆ తర్వాత నేను బెజవాడలో అయితే చూసిన ఈ వందే భారత్ అయితే 8 కోచెస్ ఉన్నటువంటి వందే భారత్. మీరు కూడా చూడండి, మొత్తం 8 కోచెస్ అయితే ఉన్నాయి. ఈ వందే భారత్ ఏంటంటే స్టార్టింగ్ లో ఎలాగ ఉందో ఫ్రంట్ లో కూడా అలాగే ఉంటుంది. చూడండి ఒకసారి, ఫ్రంట్ లో ఎలాగుందో బ్యాక్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఫ్రంట్ లో ఒక ఇంజిన్, బ్యాక్ ఒక ఇంజిన్ అనమాట. ఒకసారి ఇలా చూసారా, 1 to 78 సీట్స్ ఉన్నాయంట ఒక కోచ్ లో. ఈ వందే భారత్ ఒక కోచ్ లో 1 to 78 సీట్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక కోచ్ లో 1 to 78 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు. చాలా బాగుంటుంది కంఫర్ట్ గా. ఓకే, బై బాయ్ వందే భారత్. ఓకే, మనకు టైం లేదు కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాం. దిస్ ఈజ్ వందే భారత్. యాక్చువల్లీ ఏంటంటే వందే భారత్ ఎప్పటి నుంచి ఎక్కాలనుకుంటున్నాం, బట్ ఒకసారి ఛాన్స్ రాలేదు. ఈసారి స్పెషల్గా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాం వందే భారత్కి. ఎందుకంటే వందే భారత్ మేబీ విజయవాడ టు తిరుపతి ఉన్నట్టుంది. ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేస్తా ఖచ్చితంగా, డెఫినెట్గా. నిజానికి వందే భారత్ కనిపెట్టింది అంటే, ఆ వందే భారత్ క్రియేట్ చేసింది ఎవరంటే ఆయన పేరు సుధాంశు మణి. మీరు స్క్రీన్ పైన గమనిస్తే మరి ఇన్వెంటర్ ఆఫ్ ది వందే భారత్ సుధాంశు మణి గారు. మరి చెన్నైలోని ఐసీఎఫ్లో ఇంటిగ్రేట్ కోచ్ ఫ్యాక్టరీలో ఆయన జనరల్ మేనేజర్గా పనిచేశారు. ఆయన కనుక లేకపోతే ఇంత గొప్ప ఆవిష్కరణ అయితే ఇండియాలో స్టార్ట్ అయ్యేది కాదు. మరి చాలా తక్కువ బడ్జెట్తో ఈ వందే భారత్ అనేది ప్రవేశపెట్టారు. ఆయన కోసం మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.